హలో పీపుల్ ఎట్లున్నారు? లాస్ట్ వీడియోలో మనం ఏపీఎస్ సర్టిఫికేట్ గురించి తెలుసుకున్నాం గదా! ఈ వీడియోలో మనం జర్మన్ లాంగ్వేజ్ ఎంతవరకు నేర్చుకోవాలి? అండ్ ఐఎల్టీఎస్ స్కోర్ ఎంతుండాలి? అండ్ యూనివర్సిటీస్ ఎక్కడ సెర్చ్ చేయాలో తెలుసుకుందాం. చలో! జర్మనీలో మాస్టర్స్ ప్లాన్ చేస్తున్నాం అంటేనే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఇంపార్టెంట్ లాంగ్వేజ్ నేర్చుకోవడం. లాంగ్వేజ్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్. మనం ఇండియాలో ఉన్నప్పుడే అట్‌లీస్ట్ బీ1 వరకు నేర్చుకుంటే చాలా బెటర్. ఎందుకంటే ఇప్పుడున్న ప్రెజెంట్ సిట్యుయేషన్స్‌కి జాబ్స్ గానీ, ఇంటర్న్‌షిప్స్ గానీ, థీసిస్ గానీ రావాలి అంటే లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. సో, లాంగ్వేజ్ వచ్చింది అంటే ఇవన్నీ కొంచెం ఈజీగా వస్తాయి. అండ్ ఇండియాలోనే బీ1 వరకు నేర్చుకోవడం అంటే లైక్ ఏదో సర్టిఫికేట్ కోసం అన్నట్టు గాకుండా సో, ఎట్లా అంటే లైక్ కమ్యూనికేట్ చేయగలగాలి. అట్‌లీస్ట్ అంటే గ్రామర్, సెంటెన్స్ ఫార్మేషన్ అవన్నీ పక్కకు పెడితే అట్‌లీస్ట్ నీకు ఆ వర్డ్స్ అర్థమవ్వాలి. నువ్వు కమ్యూనికేట్ చేయగలగాలి. అట్‌లీస్ట్ బేసిక్ సెంటెన్సెస్ ఉంటాయి కొన్ని. సో, అవన్నీ కమ్యూనికేట్ చేయగలగాలి. నువ్వు అట్‌లీస్ట్ ఈ జర్మనీ ప్రాసెస్ స్టార్ట్ చేసే 1 ఇయర్ ముందు లాంగ్వేజ్ నేర్చుకోవడం స్టార్ట్ చేయి. ఎందుకంటే లైక్ ప్రాపర్‌గా కూర్చొని ఇండియాలో ఉన్నంత టైం మళ్ళీ ఇక్కడికొచ్చినాక దొరకదు. ఎందుకంటే పార్ట్ టైమ్ చేస్తూ ఎగ్జామ్స్ ఉంటాయి. సో, చాలా ఉంటాయి నువ్వు లైఫ్ లీడ్ చేయాలి అలోన్‌గా. సో, చాలా ఉంటాయి కాబట్టి అక్కడ ఉన్నప్పుడు ప్రశాంతంగా కూర్చొని బీ1 వరకు నేర్చుకుంటే చాలా బెటర్. సో, నేర్చుకోవడం గూడా మంచి ఇన్‌స్టిట్యూట్స్‌లో నేర్చుకోండి. ఎందుకు అంటే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ గోతే తీసుకున్నావనుకో, లైక్ నీకు ప్రాపర్‌గా నేర్పిస్తారు. వాళ్ళకొక స్ట్రక్చర్ ఉంటది. ఆ స్ట్రక్చర్ ప్రాపర్‌గుంటది. అండ్ నీకు ఆ డిఫరెన్స్ తెలుస్తది. నార్మల్ ఇన్‌స్టిట్యూట్స్‌కి, గోతే ఇన్‌స్టిట్యూట్‌కి. సో, నేర్చుకుంటే అలాంటి దాంట్లో నేర్చుకోండి కుదిరితే. ఇఫ్ ఇన్ కేస్ గోతిలో కుదరకపోతే ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్స్‌లో కూడా నేర్చుకోండి. పర్లేదు. కాకపోతే మీ ఎఫర్ట్స్ ఇంపార్టెంట్. ఎక్కడ నేర్చుకున్నా గోతిలో నేర్చుకున్నా, ఇంకెక్కడ నేర్చుకున్నా మీ ఎఫర్ట్స్ ఇంపార్టెంట్. సో, జర్మన్ లాంగ్వేజ్ పైన ప్రాపర్‌గా కూర్చోండి. టైమ్ స్పెండ్ చేయండి. ప్రాపర్‌గా నేర్చుకోండి. మాట్లాడండి. వీడియోస్ చూడండి యూట్యూబ్‌లో. లెర్న్ జర్మన్ అని చెప్పి ఉంటుంది. నీకు ప్రాపర్‌గా ఏ1, ఏ2, బీ1, బీ2 కోర్సెస్ ఉంటాయి. అది చూడండి. అండ్ నికోస్ విగ్ అని చెప్పి ఒక సీరీస్ ఉంటది. అది చూడండి. అట్లా జర్మన్‌లో వీడియోస్ చూడండి. అండ్ డైలీ ప్రాక్టీస్ చేయండి. డ్యూలింగో లాంటి యాప్స్ ఉంటాయి వొకాబులరీ నేర్చుకోవడానికి. అండ్ అలాగే ఇప్పుడు చాట్‌జీపీటీ కూడా వచ్చింది. సో, చాట్‌జీపీటీని కూడా యూజ్ చేసుకోండి. సో, ఇలా ప్రాపర్‌గా అన్ని రిసోర్సెస్ యూజ్ చేసుకొని లాంగ్వేజ్ నేర్చుకోండి. లాంగ్వేజ్ నేర్చుకుంటే నీకు ఇక్కడికొచ్చినాక చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. సో, ప్రాపర్‌గా నేర్చుకొని రండి. ఇగ్నోర్ అయితే చేయకండి లాంగ్వేజ్‌ని. ప్రాపర్‌గా నేర్చుకోండి. టైమ్ స్పెండ్ చేయండి దీనిపైన. దీనిపైన అక్కడ ఎంత టైమ్ స్పెండ్ చేస్తే మీకు ఇక్కడ అంత టైమ్ సేవ్ అయితది. సో, ఫోకస్ ఆన్ జర్మన్ లాంగ్వేజ్. సో, నెక్స్ట్ వచ్చేసి ఐఎల్టీఎస్. ఐఎల్టీఎస్‌లో స్కోర్ 6.5 ప్లస్ ఉంటే బెటరా? ఆర్ టోఫెల్‌లో 80 అబోవ్ ఉంటే బెటరా? అండ్ ఇఫ్ ఇన్ కేస్ కొన్ని కోర్సెస్‌కి మాత్రం జీఆర్ఈ ఆర్ జీమాట్ రిక్వైర్మెంట్ ఉంటది. సో, అది చూసుకోండి. ఆ కోర్స్‌కి రిక్వైర్మెంట్ ఉంటేనే రాయండి. లేకుంటే ఇట్స్ నాట్ మ్యాండేటరీ. సో, ఐఎల్టీఎస్ ఆర్ టోఫెల్ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి యూనివర్సిటీ సెర్చ్ జేయడం. లైక్ ఎలాంటి యూనివర్సిటీస్‌కి అప్లై జేయాలి? యూనివర్సిటీస్ ఎక్కడ సెర్చ్ జేయాలి అనేది. సో, ఇదంతా నీకు ఈ డేటా అంతా డాడ్ అనే వెబ్‌సైట్‌లో ఉంటది. నీకు డాడ్ వెబ్‌సైట్‌లో ఇన్ఫో రిగార్డింగ్ జర్మన్ యూనివర్సిటీస్ గురించి అన్నిటి గురించి ప్రాపర్‌గా ఉంటది. అండ్ నేను వీడియోలో కూడా చూయిస్తా. ఫిల్టర్స్ ఎట్లా అప్లై జేయాలి? అండ్ ఎట్లా చూసుకోవాలి ప్రోగ్రామ్స్? జర్మన్ టాటా, ఇంగ్లీష్ టాటా అని చెప్పి ఎట్లా చూసుకోవాలని చెప్పి నేను వీడియోలో చూయిస్తా. సో, ఇందాక చెప్పిన కదా వీడియోలో డాడ్ వెబ్‌సైట్‌లో మనం జర్మన్ యూనివర్సిటీస్ గురించి తెలుసుకోవచ్చు. వాటి ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోవచ్చు అని చెప్పి. సో, గూగుల్‌లోకెళ్ళి ఇలా టైప్ చేస్తే దెన్ ఇక్కడ ఉంది కదా జర్మన్ అకాడమిక్ ఎక్స్‌చేంజ్ సర్వీస్ అని చెప్పి ఇది ఓపెన్ చేయాలి. అండ్ దెన్ ఇది ఓపెన్ చేసినాక స్టడీ అండ్ రిసర్చ్ ఇన్ జర్మనీ అని ఉంది కదా ఆప్షన్ క్లిక్ చేస్తే దెన్ యూ విల్ ఫైండ్ దిస్ ఆప్షన్ యూనివర్సిటీస్ అండ్ ప్రోగ్రామ్స్. ఇక్కడ క్లిక్ చేయండి. దెన్ ఇక్కడ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ అని చెప్పి కనిపిస్తుంది కదా దెన్ యూ హ్యావ్ టు చూస్ దిస్. ఇక్కడ కోర్స్ టైప్ మాస్టర్స్ డిగ్రీ సెలెక్ట్ చేసుకొని అండ్ కోర్స్ లాంగ్వేజ్ ఇఫ్ ఇన్ కేస్ ఓన్లీ ఇంగ్లీష్ అనుకుంటే ఇంగ్లీష్ అండ్ కోర్స్ ఇంజనీరింగ్ సైన్సెస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. దెన్ ఇట్లా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ నీకు లైక్ మాస్టర్స్ డిగ్రీస్ ఉన్న లైక్ డిఫరెంట్ కోర్స్, డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అండ్ డిఫరెంట్ యూనివర్సిటీస్‌లో ఉండే అన్ని ప్రోగ్రామ్స్ వచ్చేసాయి అనమాట. అండ్ ఇక్కడ మనము ఇంకా స్పెసిఫిక్‌గా వెళ్ళొచ్చు. లైక్ ఇంజినీరింగ్ సైన్సెస్‌లో ఇఫ్ ఇన్ కేస్ నీకు ఏరోస్పేస్ ఇంజినీరింగ్ కావాలి అనుకుంటే లైక్ ఇలాంటి కోర్సెస్ లైక్ ఏరోస్పేస్‌కి సంబంధించిన కోర్సెస్ అండ్ డిఫరెంట్ యూనివర్సిటీస్ ఏ యూనివర్సిటీ ఆఫర్ చేస్తుందో ఆ కోర్సెస్ అన్నీ ఇక్కడ చూసుకోవచ్చనమాట. సో, ట్యూషన్ ఫీస్ పర్ సెమిస్టర్ నన్‌లో ఇక ఇట్లా అంటే లైక్ పబ్లిక్ యూనివర్సిటీ అని చెప్పి కొన్ని ఈ ట్యూషన్ ఫీస్ ఉంటాయన్నమాట. లైక్ ఇక్కడ చూసుకునే 3125 యూరోస్ అని చెప్పి. వింటర్ సెమిస్టర్ లైక్ వింటర్ సెమిస్టర్, సమ్మర్ సెమిస్టర్ అప్లై చేసుకోవచ్చు. అట్లా యూ హ్యావ్ లైక్ ఆల్ ద ఆప్షన్స్ మెకానికల్ ఇంజినీరింగ్, మెటీరియల్ సైన్సెస్ అండ్ ఇంజినీరింగ్, ఎనర్జీ అండ్ మేనేజ్మెంట్, సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్. సో, దీంట్లో ప్రతి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ నీకు ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే నువ్వు డైరెక్ట్ యూనివర్సిటీ వెబ్‌సైట్‌లోకి వెళ్ళి యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో ప్రోగ్రామ్స్ ఇంకా పర్ఫెక్ట్‌గా ఇంకా స్పెసిఫిక్‌గా చూసుకోవచ్చు అనమాట. బట్ లైక్ ఇన్ జనరల్ అన్ని యూనివర్సిటీస్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే దిస్ ఈస్ ద వెబ్‌సైట్ వేర్ యూ కెన్ గెట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ జర్మన్ యూనివర్సిటీస్.
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం యూనివర్సిటీస్కి ఎలా అప్లై చేయాలి అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఏంటిదో తెలుసుకుందాం. అండ్ అప్పటి వరకు బాయ్ బాయ్.